హాయ్ గైస్, ఇప్పుడే చావా మూవీ చూసేయడం జరిగిందనమాట. మన వికీ కౌశల్ది ట్రైలర్లోనే చాలా పవర్ఫుల్గా ఈ సినిమా ఉండబోతుంది అని మనకి చూపించారు. అండ్ వికీ కౌశల్ ట్రైలర్లోనే తను ఎలా ఈ సినిమాలో జీవించబోతున్నాడు అనేది మనకి రుచి చూపించాడు. ఇంక ఈ సినిమాలో అయితే నాకు తెలిసి రీసెంట్ టైమ్స్లో బాలీవుడ్ నుంచి వచ్చిన సినిమాల్లో వెరీ పవర్ఫుల్లీ ప్రెజెంటెడ్, వెరీ సిన్సియర్లీ ప్రెజెంటెడ్ అండ్ యాక్టింగ్ వైజ్ కానీ, వాళ్ళు చూపించిన ఆ వార్ సీక్వెన్సెస్ వైజ్ కానీ, అండ్ మన ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చిన ఫెనామినల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వైజ్ కానీ, టోటల్గా ఈ మూవీ నుంచి బయటకు మనం ఒక ఎక్స్పీరియన్స్తో వచ్చే ఆ ఎక్స్పీరియన్స్ వైజ్ కానీ ఒక వెరీ గుడ్ మూవీ అని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. నాకు యాక్చువల్గా ఇక్కడ ప్రొవిజన్ దొరకలేదు సినిమా చూసిన తర్వాత వీడియో చేయడానికి, కానీ ఈ సినిమా చూసిన వెంటనే ఎలాగో అలా ఈ సినిమా గురించి చెప్పాలి అని నేను ఈ వీడియోని ఈ రూపంలో తీయడం జరుగుతుందన్నమాట. ఇంకా ఈ మూవీ విషయానికి వస్తే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ సినిమానే. ఛత్రపతి శివాజీ గారి మరణం తర్వాత ఛత్రపతి సంభాజీ మహారాజ్ అంటే చావా, లైన్ కప్ని చావా అంటారంట హిందీలో. సో ఆయన ఎలా మన మొఘల్స్ని గడగడలాడించాడు, ఔరంగజేబ్కి ఆయనకి మధ్యలో జరిగిన కాన్ఫ్లిక్ట్ ఏమిటి అనేది మనకి ఈ సినిమాలో చూపించడం జరిగింది. ఆ కాన్ఫ్లిక్ట్స్ని కూడా చాలా సిన్సియర్గా, చాలా పవర్ఫుల్గా, మెయిన్గా మన చావా క్యారెక్టర్లో మన వికీ కౌశల్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సింపుల్గా అసలు ఫెనామినల్గా చూపిస్తూ చాలా సిన్సియర్గా ఆ క్యారెక్టర్ని ప్రజెంట్ చేస్తూ మన అందరి చేత అబ్బా ఏమైనా చూపించారు ఆ చావా క్యారెక్టర్ని అనిపించేటట్టు ఆ క్యారెక్టర్ని ఫ్రమ్ ద గెట్ గో టిల్ ద లాస్ట్ సెకండ్ ఆఫ్ దిస్ మూవీ వరకు తీసుకొచ్చారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అన్నమాట. ఈ సినిమాలో అక్కడక్కడ మనకి మధ్య మధ్యలో కొంచెం లైట్గా డైలాగ్ ఎక్స్చేంజ్ ఉన్నప్పుడు, మెయిన్గా మన హీరో హీరోయిన్ మధ్యలో కానీ, మన ఆ రాజ్ మహల్లో జరిగే కాన్వర్జేషన్స్ కొంచెం మనకి ప్యాచ్ వర్క్ లాగా అక్కడ అతికిచ్చినట్టు సీన్ టు సీన్ లాగా వచ్చేటట్టు అనిపిస్తాయి. కానీ ఇంకా మిగతాదంతా ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. మెయిన్గా ఎక్కడికక్కడ ఎలివేషన్స్తో, డైలాగ్ ఎలివేషన్స్తో వచ్చే ఆ డైలాగ్స్, అక్కడ మన వికీ కౌశల్ గట్టిగా అరుస్తూ చెప్పే ఆ ఎక్స్ప్రెషన్ కానీ, వెనకాల మన ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చిన ఆ చావా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, అది వచ్చిన ప్రతిసారి ఒక కైండ్ ఆఫ్ గూస్ బంప్స్ క్రియేట్ అవుతాయి అని చెప్పడంలో అసలు డెఫినెట్గా చెప్పొచ్చు అనమాట. వికీపీడియాలో వాళ్ళు రాసింది ఛత్రపతి సంభాజీ మహారాజ్ అంటే చావాని లాస్ట్లో ఒక టార్చర్ పెట్టి చంపేశారు అని చెప్పి నేను చదవడం జరిగింది. కానీ ఆ లాస్ట్ 20 మినిట్స్ని ఈ సినిమాలో చాలా చాలా స్ట్రాంగ్గా చూపించారు. వీ నీడ్ టు హ్యావ్ అ స్ట్రాంగ్ హార్ట్, అ హెవీ హార్ట్ టు సీ ద లాస్ట్ 20 మినిట్స్ ఆఫ్ దిస్ మూవీ. కాకపోతే అక్కడ వికీ కౌశల్ యాక్టింగ్ కానీ, వచ్చే డైలాగ్స్ కానీ, ఎక్కడికక్కడ రెహమాన్ గారు ఇచ్చిన ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అసలు రక్తం ఉడికేటట్టు, మన ఒక పక్క నుంచి కంట్లోంచి కన్నీరు కారుతున్న లోపల మాత్రం బ్లడ్ బాయిల్ అయిపోతుంది అనేటట్టు ఆ సీన్స్ని చాలా 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 పవర్ఫుల్గా ప్రజెంట్ చేశారనమాట. ఆ లాస్ట్ 20 మినిట్స్ సీన్స్ చూడడానికి మాత్రం కొంచెం హెవీ హార్ట్ కావాలి అని అయితే నేను చెప్తాను. అండ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మూవీలో కాన్ఫ్లిక్ట్ని ఎస్టాబ్లిష్ చేసి, మన క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసి, చావాకు ఒక ఇంట్రడక్షన్ ఇచ్చి, అండ్ అక్కడ మన ఔరంగజేబ్కి చావాకి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏమిటి అనేది ఎస్టాబ్లిష్ చేసి, ఇంటర్వెల్ సీక్వెన్స్ వరకు ఈ సినిమాని ఆ కాన్ఫ్లిక్ట్తో తీసుకొచ్చి, ఇంకా ఇంటర్వెల్ సీక్వెన్స్ నుంచి కంప్లీట్గా వార్ ఎపిసోడ్స్ని కానీ, ఆ ఫైట్ ఎపిసోడ్స్ని కానీ, అండ్ మన చావాని ప్రజెంట్ చేసే ఆ విధానంలో కానీ, అండ్ లాస్ట్లో ఆ హాఫ్ అన్ అవర్ సినిమాని కానీ, ఆ హాఫ్ అన్ అవర్ ఎపిసోడ్ అయితే మూవీ మొత్తానికి హైలైట్ ఎపిసోడ్ అని చెప్పాలి. ఇంక్లూడింగ్ ద లాస్ట్ 20 మినిట్స్ పవర్ఫుల్ హెవీ హార్ట్ ఎపిసోడ్. ఇంకా సెకండ్ హాఫ్లో డిఫరెంట్ వేరియేషన్స్తో మన వికీ కౌశల్ని ఆ వార్ ఎపిసోడ్స్ని, ఆ ఫైట్ ఎపిసోడ్స్ని చూపించారు. ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్లో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తూ, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆ ఫైట్స్ని చూపిస్తూ, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ గెటప్ని మన వికీ కౌశల్కి ఇస్తూ, ఆ ఎక్స్పీరియన్స్ని మనకి చాలా డిఫరెంట్గా ప్రెజెంట్ చేయడానికి మన డైరెక్టర్ ట్రై చేసి సక్సీడ్ అయ్యారు అని కూడా నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఇంకా విక్కీ కౌశల్ అయితే డెఫినెట్గా కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నాకు తెలిసి చావా క్యారెక్టర్లో విక్కీ కౌశల్ తప్ప ఇంకా ఎవరు అట్లీస్ట్ డేర్ కూడా చేయలేరేమో అనేటట్టు ఆ క్లోజప్ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ గట్టిగా ఆ డైలాగులు చెప్పడం కానీ, అసలు ఊపిరి లోపల నుంచి అట్లా డైలాగ్ చెప్తుంటే మనకు కూడా గట్టిగా జై భవానీ అని అరిచే రేంజ్లో ఆ డైలాగ్స్, ఆయన ఎక్స్ప్రెషన్, అసలు కంప్లీట్గా బ్లడ్ పెట్టేశాడా ఈయన ఆ క్యారెక్టర్లోకి అనేటట్టు ఆయన యాక్టింగ్ చేశాడు. ఫెనామినల్ యాక్టింగ్ అని చెప్పాలి. ఐ కాంట్ ఇమాజిన్ ఎనీవన్ ఎల్స్ ఇన్ హిస్ షూస్ ప్లేయింగ్ చావా క్యారెక్టర్. లాస్ట్ 20 మినిట్స్లో కూడా ఆ క్యారెక్టర్ని, ఆ యాక్టింగ్ని ఎక్కడ వదలలేదు. అండ్ డైలాగ్స్ కూడా ఆయన దగ్గర నుంచి వచ్చే డైలాగ్స్ని చాలా పవర్ఫుల్గా రాసుకున్నారు. అండ్ మనకే ఇలా ఉంటే మరాఠాలో ఈ సినిమా చూసే అసలు ఆ స్టేట్స్ వాళ్ళకి ఇంకా ఏ రేంజ్లో రక్తం ఉడుకుతుందో నేను ఊహించుకోగలుగుతాను. ఇంకా అక్షయ్ ఖన్నా కూడా
ఔరంగజేబ్ క్యారెక్టర్లో జీవించాడు. ఆయనకి ప్రాస్థెటిక్ వర్క్ అయితే ఫెనామినల్గా ఇచ్చారు. ఆయనకి ఎక్కువ అరిచే డైలాగులు లేకపోయినా ఆయన లుక్స్ కానీ ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ ఒక కైండ్ ఆఫ్ సాడిస్టిక్ లుక్స్ పెట్టుకుంటూ సాడిస్టిక్ ఎక్స్ప్రెషన్స్ పెట్టుకుంటూ ఆయన కూడా చాలా ఫెంటాస్టిక్ యాక్టింగ్ చేశాడు. వీళ్ళు ఇద్దరే ఈ సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు. వీళ్ళిద్దరి మధ్యలోనే క్లాష్ నడుస్తూ ఉంటుంది కాబట్టి మిగతా వేరే ఆర్టిస్టులు చాలామంది వాళ్ళు కూడా చాలా సిన్సియర్గా యాక్ట్ చేసిన మెయిన్గా మనకి వీళ్ళిద్దరే అవుట్ స్టాండింగ్గా కనిపిస్తూ ఉంటారు. అండ్ మన రష్మిక కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆ అమ్మాయి కూడా రష్మిక ఆల్సో డిడ్ అ గ్రేట్ జాబ్. చాలా సటిల్గా తన రోల్ని తను ప్రజెంట్ చేసి ఆ రోల్లో జీవించింది అని చెప్పాలి. ఈ సినిమా మొత్తానికి హైలైట్ ఈజ్ మన ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్. అసలు రెహమాన్ గారు ఎక్కడికక్కడ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సీన్స్ని, డైలాగ్స్ని, ఎక్స్ప్రెషన్స్ని ఎలివేట్ చేస్తూ డెఫినెట్గా మనకి గూస్ బంప్స్ తెప్పించేటట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు కొన్ని సీన్స్లో అని చెప్పొచ్చు. ఇంకా ఓవరాల్గా ఈ మూవీలో స్టోరీ లైన్ మనం నార్మల్గా వికీపీడియాలో ఎక్కడ చదివేస్తే అదే స్టోరీ లైన్ ఉంటుంది. కానీ ఏదో ప్రయత్నిస్తున్నాం, ఏదో చూపిస్తున్నాం అని చెప్పి ఆ హిస్టరీని మనకి వచ్చినట్టు తోచినట్టు ఎట్లకొట్ల యాక్ట్ చేపించేసి, ఎట్లకొట్ల గ్రాఫిక్స్ వాడేసి, ఎట్లకొట్ల కాస్ట్యూమ్స్ చూపించేసి, ఎట్లకొట్ల వార్ ఎపిసోడ్స్ చూపించేసి అలా మసిపూసి మారేడుకాయ చేసి మనకి తీసుకొచ్చిన సినిమాల్ని మనం ఇంతకుముందు చూసాం. ఆ సినిమాల రిజల్ట్ కూడా మనం చూసాం. కానీ చావా ఈజ్ అ వెరీ సిన్సియర్లీ ప్రెజెంటెడ్ మూవీ. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఛత్రపతి శివాజీ గారి కొడుకు మీద ఒక సినిమా తీస్తున్నాం, చావా మీద ఒక సినిమా తీస్తున్నాం అంటే ఎలా ఉండాలి, ఎంత పవర్ఫుల్గా ఉండాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెజెంటేషన్ కానీ, యాక్టింగ్ కానీ, సీన్స్ కానీ, ఆ లుక్స్ కానీ అండ్ యాంబియాన్స్ కానీ, ద టోటల్ వర్క్ ఎంత హెవీగా ఉండాలి, ఎంత సిన్సియర్గా ఉండాలి అనేది ఈ సినిమాలో వాళ్ళు చాలా సిన్సియర్గా ఆ ప్రెజెంటేషన్ని మనకి చూపించారు. అండ్ డెఫినెట్గా మీకు ఇలాంటి సినిమాలు చూసే ఇంట్రెస్ట్ ఉంటే మీరు చావా థియేటర్కి కనుక వెళ్తే అక్కడక్కడ మేబీ మీకు కొన్ని సీన్స్ బోరింగ్గా అనిపించిన థియేటర్లోంచి బయటకు వచ్చేటప్పుడు అబ్బా ఏమైనా సిన్సియర్గా ఏమైనా పవర్ఫుల్గా ఈ సినిమాని తీసారా, వికీ కౌశల్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ phenomenal performance and hats off for portraying Chava's character in a very sincere and in a very powerful way. Abba Chava inta powerful warrior Chhatrapati mana Sambhaji Maharaj inta powerful warrior anukuntu aslo Aurangzeb nunchi kuda ade dialogue చెప్పిస్తారు. చాలా పవర్ఫుల్ డైలాగ్. అండ్ ఓవరాల్గా ఒక మంచి ఎక్స్పీరియన్స్ని మనం ఎక్స్పీరియన్స్ చేసి చప్పట్లు కొట్టుకుంటూ థియేటర్లోంచి హ్యాట్స్ ఆఫ్ టు వికీ కౌశల్ అండ్ దిస్ టీమ్ ఫర్ బ్రింగింగ్ అవుట్ అ గ్రేట్ వారియర్ ఫ్రమ్ హిస్టరీ అండ్ షోకేసింగ్ దట్ వారియర్ ఇన్ అ వెరీ సిన్సియర్ వే అండ్ అ పవర్ఫుల్ వే అని థియేటర్ నుంచి మనం బయటకు వస్తాం. ఇఫ్ యూ వాంట్ టు వాచ్ ఇట్ గైస్, వాచ్ ఇట్, యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్ ఫర్ షూర్. అండ్ రీసెంట్ టైమ్స్లో బాలీవుడ్ నుంచి వచ్చిన మూవీస్లో బెస్ట్ మూవీ చావా అని నేను మనస్ఫూర్తిగా చెప్పగలుగుతున్నాను. అండ్ ఐ ఎంజాయ్డ్ ఇట్ థరోలీ. మెయిన్గా ద సెకండ్ హాఫ్ అండ్ ద లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ దిస్ మూవీ, those scenes are very very tough to watch, but for Vicky Kaushal, those dialogues and A.R. Rahman's music, hats off for their presentation, and the overall experience is very good for me. Chodali anukunte chooseyandi and appreciate their efforts in bringing out a greatest warrior Chava to life with this movie. Thank you so much guys. Don't forget to subscribe to Cinema Picha and more videos are coming very soon. Bye bye.